అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. ఈరోజైతే మనం తయారు చేసుకుందాం వెజ్ కడాయి బిర్యానీ. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే ఆలుగడ్డలు, క్యారెట్, కాలీఫ్లవర్, టొమాటోస్. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే మిగతావి కూడా వేసుకోవచ్చు. నాకు ఏవైతే అవైలబుల్గా నా దగ్గర ఉన్నాయో వాటిని మాత్రమే యూజ్ చేసి నేను కడాయి వెజ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది. మసాలాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా కడాయి పెట్టుకున్నాం కదా, కడాయిలో కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. ఎందుకంటే కనుక లో ఫ్లేమ్లో పెడితే దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది పోదు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది. ఆనియన్స్ ఫ్లేవర్ తోటే బిర్యానీ చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక కాస్త పసుపు వేయండి. పసుపు ఎందుకోసం అంటే కలర్ కోసం, అది మీకు కూడా తెలుసు కదా. తర్వాత దాంట్లో కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగాక మనం ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాం, అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని ముందుగా ఎందుకు వేస్తున్నామంటే ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కనుక ముందుగా క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా ఆలు క్యారెట్ ఎందుకు వేసుకుంటున్నామంటే అవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కనుక ముందుగా అవి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాం. అవి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు ముందుగానే కట్ చేసుకొని కాస్త హాట్ వాటర్లో వేసి తీసేయండి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న వైట్ కలర్లో పురుగులు ఉంటాయి, మనకు కనిపించవు కదా. అవి ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా దాంట్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పురుగులు వస్తూనే ఉంటాయి. కొన్ని వాటిల్లో ఉంటాయి, కొన్ని వాటిలో ఉండవు. కానీ మనం వేడి నీళ్ళు వేస్తుంటే దాంట్లో ఏమైనా పురుగులున్నా వెళ్ళిపోతాయి. అందుకనే కాస్త హాట్ వాటర్లో వేసి కడిగేసి మనం వాడుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ అలాగే క్యారెట్ అలాగే పొటాటో ముక్కలు వేసేసి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. టమాటోలు మిడిల్లో వేసేసుకోండి. అవి ఇప్పుడే కలపొద్దు, ఎందుకంటే కనుక ఈ టమాటాలు వాటిలో కలిపితే కనుక మిగతా మనం ముందుగా వేసుకున్న కూరగాయలు అనేవి ఈ పుల్లదనానికి అవి తొందరగా ఉడకవు. అందుకోసమని టమాటాలు మధ్యలో వేసేసి దానిలో కాస్త పుదీనా, కావలసినంత సాల్ట్ వేసేసి దానిపై మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు అది పక్కన ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం దానికి కావాల్సిన బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే కనుక బిర్యానీ రైస్ని ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టేసి పెట్టాను. నానబెడితే కనుక తొందరగా ఉడికిపోతుంది రైస్. ఓకే, గంజిలో వాటర్ వేసుకొని దానికి కావాల్సిన మసాలా దినుసులు వేసుకోండి. ఇలాచి, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే అనాస పువ్వు, కాస్త పచ్చిమిరపకాయలు, పుదీనా, ఫ్లేవర్ కోసం కాస్త పుదీనా, అలాగే దీంట్లో కాస్త నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి లేదంటే కనుక నూనె కూడా వేసుకోవచ్చు. అది నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఏంటంటే ఈ మన రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఓకే, కావాల్సినంత ఉప్పు కూడా వేసుకోండి. అవి మరిగాక మనం ఏవైతే నానబెట్టి పెట్టుకున్నామో బాస్మతి రైస్ని దాంట్లో వేసేసుకోండి. ఓకే, ఇవి ఇక్కడ ఉడుకుతున్నాయి కదా అండి, ఇవి ఉడకనివ్వండి. మనం ఏవైతే వెజిటేబుల్స్ పక్కన పెట్టుకున్నామో ఒకసారి వాటిని చూద్దాం. ఓకే, చూడండి, వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి. మనం టమాటాలు మధ్యలో వేసాం కదండి, ఒకసారి టమాటాలు చూడండి ఉడికిపోయాయి. ఇప్పుడు ఉడికిపోయాక దానిలో పులుపుదనం అనేది తగ్గుతుంది కాబట్టి మనం ఇప్పుడు కూరగాయలు సైడ్కు ఉడికిపోయాయి, మధ్యలో టమాటోస్ ఉడికిపోయాయి. ఇప్పుడు రెండు మిక్స్ చేసినా కూడా మనకేం పర్వాలేదు. సో అందుకనే టమాటాలను మిడిల్లో వేసుకోండి. ఓకే, ఇప్పుడు దానిలో కావాల్సిన కారం, అలాగే కావాల్సినంత ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే కాస్త గరం మసాలా, చిటికెడు గరం మసాలా వేసుకోండి, సరిపోతుంది. గరం మసాలా వేసేసుకొని
కాస్త ఇప్పుడు మనం కారం మసాలా వేసాం కదండి, ఇవి వాటికి బాగా పట్టుకోవాలి. ఓకే, వీటన్నిటిని మంచిగా కలుపుకొని వీటిని కూడా కాస్త ఫ్రై కానివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అసలైంది ఏంటంటే పెరుగు. మనం బిర్యానీ అంటే కంపల్సరీ పెరుగు వాడాల్సిందే. పెరుగు ఉంటేనే బిర్యానీకి అదో రకమైన టేస్ట్ వస్తుంది. మీరు పెరుగు లేకుండా ఒకసారి చేసి చూడండి, పెరుగు వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది ఆ తేడా. ఓకే, పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వండి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది కదా, పెరుగు వేసాం కదా. చూడండి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే రైస్ ఉడికించుకున్నామో వాటిని దీంట్లో వేయాలి. రైస్ మాత్రం 75% మాత్రమే ఉడకనివ్వాలి. చూడండి రైస్ కూడా ఉడికిపోయింది. ఓకే, ఈ రైస్ని మనం ఏదైతే ఉడికించుకున్న వెజిటేబుల్స్ ఉందో దాంట్లో వేసేసి మంచిగా పెట్టుకోవాలి. చూడండి రైస్ వేసాం కదా, ఇలా రైస్ వేసేసి దానిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ కాస్త వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, దాంతోపాటు పుదీనా కూడా పైన వేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ. ఓకే, చూడండి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఉంటే పుదీనా, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఓకే, ఇవి దీంట్లో వేసేసి అన్నీ దీనిపైన మూత పెట్టేసి చూడండి కాస్త నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఓకే, నెయ్యి వేసేసుకొని దానిపైన మూత పెట్టేసి స్టవ్ పైన ఒక 10 మినిట్స్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ మనం కూరగాయలన్నీ వేగిపోయాయి కనుక ఎక్కువ టైం పట్టదు. చూడండి ఎంత బాగుందో, మొత్తం ఉడికిపోయింది. ఎంతో టేస్టీ అయిన కడాయి వెజ్ బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అయిన కడాయి వెజ్ బిర్యానీ తయారైపోయింది. ఇప్పుడు మనం కాస్త ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగుందో. మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.